సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజును పురస్కరించుకొని కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రాజమండ్రి, కాకినాడ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ద్వారా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో నియోజకవర్గంలోని యువకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యుడు గుమ్మనూరు జయరాం, పామిడి గుత్తి ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర ఆదేశాల మేరకు పామిడి పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద కూటమి నాయకుల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు కేక్ ను కట్ చేసి చంద్రబాబు నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మహిళలకు చీరలు పంపిణీ చేసి ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. కాకినాడ పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, శాసనసభ్యుడు వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ఆధ్వర్యంలో భారీ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ విజనరీ కలిగిన నాయకుడితో ప్రయాణం చేయడం కేవలం టీడీపీ పార్టీ నాయకుల శ్రేణులకే ఆ అదృష్టం దక్కుతుందన్నారు. ఓ 50 ఏళ్ల ముందు తరాల వారికి ఏమి అవసరమో ఇప్పుడే ఆలోచన చేయగల గొప్ప దార్శనికుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు. కోనసీమ జిల్లా మండపేట బస్టాండ్ వద్ద గల సూర్య కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇక్కడ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించగా నియోజకవర్గం నలుమూలల నుంచి కూటమి శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. ఈరోజు మా అధినాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంలో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరికి దక్కని అదృష్టం మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ దక్కింది. ఎందుకంటే ఒక విజనరీ లీడర్ కింద పనిచేయడం అన్నది మామూలు విషయం కాదు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాబోయే తరాలకి 20-30 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండబోతుందని ఒక ఆలోచన చేసి ఆయన ఈ రోజు నిర్ణయం తీసుకున్నాడంటే ఆ రోజు పనిచేసే విధంగా ఆయన ఆలోచన విధానం ఉంటుంది. అంటే అంత స్పీడ్ గా ఆయన ఆలోచించగల శక్తి ఆయనకు ఉంది. ఇలాంటి వ్యక్తులు అరుదుగా దొరుకుతారు. ఆ అరుదైన మొక్కే మా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ఈ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నా, భావితరాల భవిష్యత్తు బాగుపడిందన్నా, లేక కొన్ని వేల కుటుంబాలు వివిధ దేశాల్లోని ఉద్యోగాలు చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు చలవని చెప్పక తప్పదు. అటువంటి వ్యక్తిని మనం చల్లగా ఆశీస్సులు ఇచ్చి రాష్ట్ర ప్రజలందరూ కూడా చల్లని దీవెనతో దీవించి నిండు నూరేళ్లు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.